అమరావతిలో రేపు టీడీపీ కూటమి పక్షాలు సమావేశం కానున్నాయి. ఈ సమావేశంలో చంద్రబాబును టీడీపీ కూటమి పక్షాల శాసనసభ పక్ష నేతగా ఎన్నుకునే తీర్మానం చేయనున్నారు. ఎల్లుండి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమరావతిలో రేపు టీడీపీ కూటమి పక్షాలు సమావేశం కానున్నాయి. ఈ సమావేశంలో చంద్రబాబును టీడీపీ కూటమి పక్షాల శాసనసభ పక్ష నేతగా ఎన్నుకునే తీర్మానం చేయనున్నారు. ఎల్లుండి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక టీడీపీ కూటమి పక్షాల ఎమ్మెల్యేల భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీదుర్గ, రేపు ఉదయం విజయవాడలో కూటమి పక్షాల నేతల శాసనసభ పక్ష సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశం విజయవాడలో ఈ కన్వెన్షన్ సెంటర్ లో ఉదయం 9:30 గంటలకు ప్రారంభంగా ఉన్నది. కూటమిలో టీడీపీ కూటమిలో ఉన్న టీడీపీ, బీజేపీ అండ్ జనసేన ఈ మూడు పక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. 9:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశం 1 గంట పాటు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నట్టు ఈ పక్షాల నేతలు నేరుగా వెళ్లి రాజ్భవన్ లో గవర్నర్ కి లేఖ ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత గవర్నర్ చంద్రబాబుని ప్రభుత్వం ఏర్పాటుగా ఆహ్వానించనున్నారు. ఎల్లుండి ఉదయం గన్నవరానికి సమీపంలో ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉండే కేసరపల్లిలో ఐటీ మేధాకు సమీపంలో ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి అతిరథ మహారాజులు కూడా వస్తున్నారు. ప్రమాణ స్వీకారోత్సవం అయిపోయిన వెంటనే సాయంత్రం వరకు కూడా ఆయన అమరావతిలో ఉండి సాయంత్రం ఆయన తిరుమల బయలుదేరి ఉన్నారు. తమ ఇష్టదైవం అయిన ఇలవేల్పైన తిరుమల శ్రీవారిని దర్శించుకొని ఆ మరుసటి రోజు ఉదయం చంద్రబాబు నాయుడు మళ్లీ అమరావతికి చేరుకునే అవకాశం ఉంది. అంటే రేపు ఉదయం 9:30 గంటలకే కూటమి పక్షాల సమావేశం విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో ప్రారంభం కానుంది. లక్ష్మీదుర్గ. థాంక్యూ రామారావు.